ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ మనం ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాము. వరుస ర్యాలీల తర్వాత మార్కెట్లు ఇవాళ కొద్దిగా ఒక పాజ్ తీసుకున్నట్టే చెప్పుకోవాలి. 9,900 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ని ఇవాళ క్రాస్ చేసినప్పటికీ గరిష్ట స్థాయిలను మాత్రం మార్కెట్లు నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఇవాళ 9,914 పాయింట్ల గరిష్ట స్థాయిని టచ్ చేసిన నిఫ్టీ ఒక దశలో 9,845 పాయింట్లకు పతనమైంది. బట్ అక్కడి నుంచి మళ్ళీ కొద్ది గొప్ప కోలుకున్నప్పటికీ నష్టాల్లో కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మనకి 44-45 పాయింట్స్ పీక్ లెవెల్ నుంచి నిఫ్టీ క్రాక్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ సెక్టార్స్ స్పెసిఫిక్గా ఒకసారి మనం గమనిస్తే కొన్ని సెక్టార్స్లో మాత్రమే ఇవాళ బయింగ్ కనిపిస్తుంది. అక్రాస్ ది ప్యాక్ అన్ని రంగాల షేర్లు ఆల్మోస్ట్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నట్టు చెప్పుకోవాలి. ఇవాళ బ్యాంకింగ్ కొద్ది గొప్ప కాస్త నిలబడిందని చెప్పుకోవచ్చు. హెల్త్ కేర్ ఈ 2 సెక్టార్స్ మీద దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అన్నిటికీ ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ ఒకటి, ఐటీ, మెటల్స్ ప్యాక్లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకి ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ ఏమీ కనిపించట్లేదు. ఇవాళ మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఈ ఉదయం బ్రేక్ అవడం చూస్తున్నాం. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ స్ట్రీట్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఆల్మోస్ట్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇచ్చిన గైడెన్స్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. అండ్ దానికి తోడు గ్రోత్ రేట్ కన్స్టెంట్గా ఉంటుందన్న ఒక అంశాన్ని ఇన్ఫోసిస్ యాజమాన్యం చెప్పడం కూడా ఒక రకంగా కొద్ది గొప్ప ప్రోత్సాహక అంశంగానే మనం చెప్పుకోవాలి. సీక్వెన్షియల్ బేసిస్లో అయితే రెవెన్యూ కాస్త తగ్గింది. 1,778 కోట్ల ఆదాయంపై 3,438 కోట్ల నికర లాభాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. అండ్ ఇక ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 40 దాకా ఉన్నాయి. వాటిలో బయోకాన్, బజాజ్ ఫిన్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, గ్రైండ్వెల్, నార్టన్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇండికో, మారుతి, యునైటెడ్ స్పిరిట్స్, రైన్ ఇండస్ట్రీస్, సిఆర్ఎం సిల్క్స్ లాంటి కౌంటర్స్ ఉన్నాయి. అండ్ 50 వీక్లో టచ్ చేసిన స్టాక్స్లో నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ల్యాంకో, మిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ నితిన్ ఫైర్, యూబీ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీయూస్లో హ్యూజ్ ర్యాలీ, హ్యూజ్ రన్అప్ చూసాం. మనం గత కొద్ది రోజు నుంచి చాలా కాషియస్ నోట్తో ఉన్నాం, చాలా కాస్ట్ కూడా చేస్తున్నాము. బాగా ఓవర్ హీటప్ అయి ఉన్నాయి, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఈ టైంలో ఈ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మనం పదే చెప్తూనే ఉన్నాం. ఇవాళ అందుకు తగ్గట్టుగానే ఈ రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్ అన్నింటిలోనూ డీప్ కరెక్షన్స్ వచ్చింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్మోస్ట్ 19% దాకా క్రాక్ అవడం చూస్తున్నాం. ప్రస్తుతానికి 17% నష్టాలతో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. శంకరా బిల్డ్కాన్ 12% నష్టంతో 958 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హడ్కోలో కూడా ఆల్మోస్ట్ మనకి 8-9% దాకా క్రాక్ కనిపించింది. 8% డౌన్తో 89 రూపీస్ 75 పైసా దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సిడిఎస్ఎల్ కూడా ఆల్మోస్ట్ 10% డౌన్తో స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఓవర్గా సినారీ ఎలా ఉంది, ఈ టైంలో ఎలాంటి వ్యూ మార్కెట్స్పై తీసుకోవాలి అంశాలపై మనతో మాట్లాడేందుకు శేషు గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు ది షో. మార్కెట్స్లో వరుస ర్యాలీ తర్వాత, వరుస లాభాల తర్వాత ఒక బ్రేక్ ఇవాళ కనిపించింది. కాకపోతే ఈ బ్రేక్ మాత్రం కాస్త పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురైందని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా సెల్లింగ్ కనిపిస్తుంది. రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓస్ అన్నింటిలోనూ బాగా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాము. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ టైంలో? అంటే ఇది మరీ ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కానీ చూసుకుంటే లో నుంచి ఫస్ట్ ఇండెక్స్ చూస్తే లో నుంచి మంచి రికవరీ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ అనేది ఇంతకుముందు మీరు అన్నట్టుగా రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ లాస్ట్ 1 వీక్లోనే 20%, 30% కైండ్ ఆఫ్ మూవ్స్ చూసాము. దానికి వాటిలో ఈరోజు కరెక్షన్ చూసాము. ఆ కరెక్షన్ కూడా ఏంటంటే ఒకే ఒక ఫాస్ట్ అంటే వర్టికల్గా పెరిగాయి, అదేవిధంగా పడడం కూడా స్టార్ట్ అయింది. అందుకే మనం రిపీటెడ్గా చెప్తూ ఉంటాము, ఎప్పుడు కూడా వాల్యుయేషన్స్ మరీ ఎక్స్పెన్సివ్ అయినా అంటే మంచి కంపెనీ ఆ చెడ్డ కంపెనీ అనేది సెకండరీ అండి. ఓవర్ బాట్లో ఉండి బాగా వాల్యుయేషన్స్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఏయూ బ్యాంక్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ, అది చాలా చిన్న సైజ్, స్మాల్ సైజ్ కంపెనీ. అప్పుడే దాని మార్కెట్ క్యాపిటలేషన్ 20,000 crores అంటే చాలా అన్బిలీవబుల్ మార్కెట్ క్యాపిటలేషన్. దానికి తగ్గట్టుగా నిజంగా అంత బిజినెస్ ఉందా అంటే అది కూడా లేదు. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం ఆ స్టాక్ పెరిగినా కూడా ఇన్వెస్టర్ అంటే కొంచెం వైజ్ ఇన్వెస్టర్ ఏం చేయాలంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మనం కూడా కాషన్ చేస్తున్నాము. నిన్న మొన్న ప్రోగ్రాంలో కూడా పెరగొచ్చేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బై వద్దని చెప్తున్నాం. ఇంకా క్రాక్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా బిగినింగే అనుకోవచ్చు. ఇంకా ఈ స్టాక్స్లో అంటే రీసెంట్ లిస్ట్ అయిన బాగా పెరిగిన స్టాక్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అవి ఇంకొక 20% పైన కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి తోడు మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం కానీ కరెక్ట్ అయితే అవి ఇంకా మరింత పతనం కావచ్చు. అయితే మార్కెట్లో అటువంటి డౌన్ ట్రెండ్ ప్రస్తుతానికి లేదు, కన్సాలిడేషన్లో ఉంది.
ప్లస్ నెక్స్ట్ వీక్ అంతా కూడా చాలా పెద్ద కంపెనీస్ తర్వాత చిన్న కంపెనీస్ రిజల్ట్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ వీక్లో. సో అది కూడా మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్నింగ్ బాగా వీక్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. దాని కారణంగా కూడా నిఫ్టీ రికవర్ అయింది. రానున్న రోజుల్లో మాత్రం ఇటువంటి తప్పిదాలు అంటే ఏవైతే బాగా పెరిగి ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అనుకుంటామో అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఇంకా వాల్యూ బైస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకొని ఎన్ని రోజులు పెరగకుండా సైడ్ వేస్లో ఉండి మంచి వాల్యూ ఉండి బిజినెస్ బాగుండి అటువంటి స్టాక్స్ని చాలా సెలెక్ట్ చేసుకోమంటాను. ఇంకా ట్రేడర్స్ అంటే యాజ్ యూజువల్ ట్రేడర్స్ ఎప్పటికప్పుడు మార్కెట్తో పాటు పోవాలి. ప్రస్తుతం అయితే మార్కెట్ క్లోజింగ్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ మేబీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం గమనిస్తే 32,000 అబోవ్ అయితే సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. బట్ 9,900 మార్క్ని నిఫ్టీ సస్టైన్ అయ్యే అవకాశం మనకేం కనిపించట్లేదు. మేబీ 9,900 బిలో క్లోజ్ అవుతుంది. దట్టు ఒక సెంటిమెంట్ మార్క్ కాబట్టి డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు ట్రేడింగ్లో? 9878 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ మేబీ 9850 బిలో అయినా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అదే కనుక అవుతే లోయర్ సైడ్ అందరికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్లో మనం? 9850 బిలో క్లోజ్ అయ్యే అవకాశాలు పెద్దగా మనం లేవని నేను అనుకుంటానండి. ఎందుకంటే మార్కెట్లో ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి ఎటువంటి నెగిటివ్స్ లేవు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇంకా నెగిటివ్స్ పక్కన పెట్టి గ్లోబల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. మన ర్యాలీకి ప్రధానంగా దోహదపడింది 2 కారణాలు. ఒకటి గ్లోబల్ మార్కెట్స్ స్ట్రెంత్, సెకండ్ ఏంటంటే మన ఈ పీ నోట్స్ కారణంగా ఎఫ్ఐస్ కొంచెము ఈ ఎవరైతే నాకెడ్ షార్ట్ పొజిషన్స్ లేకపోతే నాకెడ్ లాంగ్ ఉన్నారో వాళ్ళు పొజిషన్స్ తొందరగా స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. దాని కారణంగా కూడా లాస్ట్ 3-4 రోజులుగా మనం చూస్తున్నాము అన్బిలీవబుల్ షార్ట్ కవరింగ్ అనేది కొన్ని స్టాక్స్లో చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బయోకాన్ తీసుకుంటే బయోకాన్ ఈరోజు 52 వీక్ హైక్ టచ్ అయింది. అది 2 డేస్లోనే 50% దాకా అంటే 50 రూపీస్ దాకా పెరిగింది స్ప్లిట్ అయిన తర్వాత. దానికి ప్రధాన కారణం పాజిటివ్ న్యూస్లు వచ్చాయి, కానీ ఆ పాజిటివ్ న్యూస్ల తర్వాత ఫాలో అప్ బయింగ్ రాలేదు. అయినా కూడా స్టాక్ పెరిగిందంటే షార్ట్ కవరింగ్. దాంట్లో కూడా దానికి ముందు బాగా వీక్ ఉంది స్టాక్. ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే బాగా వీక్ ఉంది. అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్స్ ఎన్పిఏ కన్సర్న్స్తో మళ్ళీ అవి వీక్ అయినవి కూడా లాస్ట్ 3-4 రోజులుగా దాంట్లో కూడా ర్యాలీ చూసాం. ఇటువంటి అంటే అబ్నార్మల్ మూవ్స్ అంటాం అటువంటి మార్కెట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. ఏదైనా కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్లో వోలటాలిటీ ఉండొచ్చు. ఇంటర్డే వోలటాలిటీ, మరీ ముఖ్యంగా ఇంటర్డే వోలటాలిటీ ఉంటుంది. పెద్దగా క్రాక్స్ అయితే మార్కెట్లో ఉండకపోవచ్చు, అట్లనే ర్యాలీ కూడా ఉండకపోవచ్చు. అండ్ మిగిలిన స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఇవాళ బయోకాన్ ఆల్మోస్ట్ 10% దాకా స్పర్ట్ రావడం చూసాం. రెలిగేర్ ఎంటర్ప్రైజ్ బాగా పడుతున్న స్టాక్ కొద్దిగా రికవరీ కనిపించింది 8% గెయిన్స్తో. అరబిందో ఫార్మాలో కూడా 5% జంప్ మనం చూస్తున్నాము. ఇండియన్ బ్యాంక్లో కూడా 5% దాకా గెయిన్స్ కనిపించాయి. ఇక చిన్న స్టాక్స్ ఏమో రామ్రతన్ వైర్స్ 10% గెయిన్స్తో, రామ్కో సిస్టమ్స్ అండ్ భారత్ సీడ్స్ 9% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే వీడియోకాన్ ఈ మధ్య బాగా పెరుగుతుంది. 50% 60% దాకా ఆల్మోస్ట్ స్టాక్ డబల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి స్టాక్లు మళ్ళీ సెల్లింగ్ కనిపించింది 5% డౌన్తో. ఇంటెలెక్ట్ డిజైన్, నాల్కో, సింటెక్స్ లాంటి స్టాక్స్లో కూడా 3-4% దాకా క్రాక్స్ మనకు కనిపిస్తున్నాయి. బయోకాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బయోకాన్ మొన్న ఈ ఫ్రెంచ్ రెగ్యులేటర్ న్యూస్ నెమ్మదిలో బాగా పడింది. బట్ నిన్న ఇవాళ స్టాక్ బాగా రికవర్ అయింది బికాజ్ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఒక డ్రగ్కి యూఎస్ఎఫ్డిఏ ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టుగానే కనిపిస్తుంది. మేబీ ఇది ఎంతవరకు ఇంకా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎంతవరకు స్ట్రెంత్ బయోకాన్లో ఉండొచ్చు? ఒకవేళ ఇప్పటికి కూడా ఏదైనా స్టాక్ పిక్ చేసుకుంటే అప్సైడ్ పొటెన్షియల్ ఉందా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి? బయోకాన్ అంతా ఏంటంటే ఇది రీసెర్చ్ R&D మీద ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వీళ్ళు నార్మల్ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ లాంటిది కాదండి. ఇది బయోసిమిలర్స్ ప్లస్ దీంతోపాటు ఈవెన్ ఫార్మాలో చూసుకుంటే వీళ్ళు మనకి ఒక డయాబెటిక్ రిలేటెడ్ వాటిలో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ హ్యూమన్ మిక్స్డ్ అంటాము. ఇన్సులిన్ ఇన్సులిన్స్ వీళ్ళు ఉన్నారు. తర్వాత వ్యాక్సినేషన్లో వీళ్ళు ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో మనం చూస్తున్నాం ఒకప్పుడు వ్యాక్సినేషన్ అంటే 1-2 వాటికే మనకి వ్యాక్సినేషన్స్ వాడేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఈవెన్ హిమోగ్లోబిన్ తగ్గినా కూడా దానికి కూడా ఒక ఏజ్ వచ్చినాక వ్యాక్సినేషన్ అనేది వాడుతున్నారు. సో వ్యాక్సినేషన్ అనేది రానున్న రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. దాని కారణంగా ఇది ఏంటంటే ఈవెన్ ఆల్రెడీ ఒక 1.5 yearలోనే మనం చూసాము 400 రూపాయల నుంచి ఇది 1,000-1,200కి వెళ్ళి అక్కడ 1000 దగ్గర స్ప్లిట్ అయ్యి మళ్ళీ స్ప్లిట్ అయిన తర్వాత లాస్ట్ 3 రోజులుగా ఈ స్టాక్లో మూవ్ చూస్తున్నాము. కాబట్టి ఇది ఏంటంటే స్పెషల్గా కేసుగా మనం పరిగణించాలి. ఇది ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇది ఇంకా ఎందుకంటే వీళ్ళ ట్రయల్స్లో తర్వాత వీళ్ళ రీసెర్చ్లో ఒక్కటి క్లిక్ అయినా కూడా చాలా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా ఈ స్టాక్ ఉన్నాయండి. ఇంకోటి దీనికి తోడు మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే బయోకాన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా పెరగవచ్చు. ఈవెన్ నిన్న కూడా మనం రికమెండ్ చేసాము దీన్ని బై చేసుకోవచ్చు అని. నిన్నటికి ఈ రోజు కూడా 8% దాకా పెరిగింది. కాబట్టి మధ్యలో కరెక్షన్స్ వస్తాయి.
ఇంకా దీంట్లో ఈ అప్ ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉందని అనుకుంటానండి. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా తీసుకుందాం. రత్నం అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు బై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని 620 రూపీస్లో తీసుకున్నారో అది తీసుకుందాం అనుకుంటున్నారు, పంపించారు మొత్తానికి. ఇప్పుడు చెప్తామండి మనం, అంటే బాగా పడింది కదా, ఆల్మోస్ట్ 20% దాకా పడింది, ఇప్పుడు ఎంటర్ కావచ్చు అని చాలామంది అడుగుతుంటారు. మేబీ ఫాలింగ్ స్వాట్స్ని క్యాచ్ చేసుకోవడం కరెక్ట్ అవుతుందా? ఇది ఒక బాటమ్ ఫిషింగ్ లాంటిదా, లేకుంటే అసలు పూర్తిగా ఈ సెటిల్ డౌన్ అయ్యేంత వరకు ఈ సమస్య అప్పుడు ఎంటర్ అవ్వడం మంచిది అంటారా? ఇంకా ఇది ఇప్పుడు పడ్డం స్టార్ట్ అయిన ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే ప్లస్ ఈరోజు హై నుంచి మీరు చూసుకోండి, హై నుంచి అంటే దీన్ని ట్రెండ్ రివర్సల్ అంటాం. హై నుంచి ఈ విధంగా కరెక్ట్ కావడం అనేది ఎప్పుడు కూడా అది ఎంకరేజింగ్ సైన్ కాదండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కాబట్టి ఇంకా ఈ స్టాక్లో అంటే ప్రైస్ కరెక్షన్ అనేది ఇంకా ఉండొచ్చు. 520 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ 500 బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడే నేను దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 crores అని నేనే సర్ప్రైజ్ అయ్యాను. దీనికి నిజంగా ఇంత వాల్యుయేషన్స్ ఇంత దీనికి అసలు అది మనకి జస్టిఫై చేయలేవండి. కాబట్టి ఏంటంటే మీరు ఇంకా పడ్డానికి అవకాశం ఉంది, మీరు కొనాకండి. బాగా డీప్ కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. ఇంకా చెప్పాలంటే దీనికన్నా వేరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళడం బెటర్ అండి. ఇంకా ఈక్విటాస్, ఉజ్జీవన్ కంటే కూడా, క్యాపిటల్ ఫస్ట్ కంటే కూడా అహెడ్ ఆఫ్ దేర్ వాల్యుయేషన్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చింది. అంటే బిజినెస్ మోడల్ మాత్రం అర్థం కావట్లేదు. బిజినెస్ మోడల్ మాత్రం మీతో మీరు చెప్పిన ఉజ్జీవన్ కానీ అవన్నీ కానీ ఆల్రెడీ వాటితో కంపేర్ చేసుకుంటే నిజంగా బిజినెస్ అంత ఉందా అనేది కూడా చూడాలండి. సత్యనారాయణరావు లోపిల్లి అడుగుతున్నారు, ప్రికాల్ కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చా? ప్రికాల్ చాలా రోజుల తర్వాత ఇప్పుడే మనకి పెరగడం స్టార్ట్ అవుతుందండి స్లోగా. అయితే మీరు ఒకటి చూడండి, ప్రికాల్ మెయిన్ ఇంత బుల్ మార్కెట్లో కూడా పార్టిసిపేషన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అది రిజల్ట్ అండి. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేశారు. కాబట్టి రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. టెక్నికల్గా అయితే అప్ ట్రెండ్ ఉంది, అయినా కూడా రిజల్ట్ బాగుంటే ఈసారి ర్యాలీ కొనసాగవచ్చు. 100 క్రాస్ అయ్యి దాని అబోవ్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ రిజల్ట్ బాగాలేని పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేయమంటారు. ఓకే, కార్తిక్ అడుగుతున్నారు మార్కెట్ గురించి, న్యూ టు స్టాక్స్ 2 lakhs rupees ఇన్వెస్ట్ చేద్దాను 1 year టైం హోరైజన్ కానీ. మీరు మార్కెట్లో ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారు, దట్టు 1 year టైం హోరైజన్ మాత్రమే పెట్టుకున్నారు, క్యాపిటల్ మాత్రం 2 lakh rupees పెట్టుకున్నారు. ఎవరు సజెస్ట్ చేయలేరండి, చాలా టఫ్ కాల్ అవుతుంది అది. మేము ఒక కాల్ ఏదైనా సజెస్ట్ చేయడము, తీరా అది 1 year లోపు మీరు తీసుకోవాలనుకున్న టైంలో స్టాక్ పడచ్చు, పెరగచ్చు. సో చాలా హెవీ రిస్క్ అవుతుంది, చాలా రిస్కీ బెట్ ఇది. సో మార్కెట్ గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి, తర్వాత మెల్లగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు మీకు డైరెక్ట్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవుతే మంచిది అవుతుంది. టైం ఫ్రేమ్ పెట్టుకుని మార్కెట్స్లో దిగడం మాత్రం చాలా చెప్పలేం. దాన్ని మీరు ఏమన్నా గైడెన్స్ ఇస్తారా? ఇది ఏంటండి 2 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1 year టైం మాత్రం మార్కెట్స్లో అవగాహన లేదు. అయితే ఒకటి మార్కెట్లో అవగాహన లేనప్పుడు మీరు ఒకటి మార్కెట్స్ ఇప్పుడు అందరూ అంటే రీసెంట్గా వచ్చిన వాళ్ళకి ఒళ్ళు పెరగడమే చూసారండి. మార్కెట్ బేర్ మార్కెట్ ఉన్నప్పుడు మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ స్టాక్ కొన్ని నెలలు కొన్ని ఏళ్ళ పాటు కూడా పెరగదండి. అటున్నప్పుడు మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో మీకు ఆ మనీ అవసరం ఉన్నా కూడా మీరు దాంట్లోంచి అటు లాస్ బుక్ చేసుకోలేరు, మనీని మీరు ఎంజాయ్ కూడా చేయలేరండి. సో అందుకని ఏంటంటే మీకు ఫస్ట్ మార్కెట్ మీద అవగాహన తెచ్చుకోండి. మీరు టైం అనేది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే ట్రేడర్స్ని పక్కన పెడితే ఈ టైంలో ఇంత రావాలి ఇంత పెరగాలి అని అనుకోకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమందంటే మీరు ఎగ్జిట్ కాగానే వితిన్ 1 monthలోనే అది 20-30% పెరుగుతుంటాయి. కాబట్టి ఒక టైం అనేది ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక 1.5 year 2 years ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి క్వాలిటీ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేపీఆర్ మిల్స్ అని ఉందండి, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, రీసెంట్గా కొంచెం పెరిగింది. కాబట్టి ఇంకా వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి, మంచి టాప్ లైన్ గ్రోత్ ఉంది, బాటమ్ లైన్ గ్రోత్ ఉంది. దీన్ని మీరు లాంగ్ టర్మ్ 1.5 year ఉద్దేశం ఉంటే మీరు దీంట్లో కొనుక్కోవచ్చు. బెంగళూరు నుంచి వెంకట్ మరొక అడగండి. వెంకట్ ఏదండి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఈ స్టాక్ గురించి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి. ఏయూ అండ్ సిడిఎస్ఎల్ ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చా? రెండు కూడా వద్దని చెప్తానండి, ఎందుకంటే రెండు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏయూ స్మాల్ ఏయూ అయితే అవాయిడ్ చేయండి. ఈవెన్ సిడిఎస్ఎల్ కూడా, ఈవెన్ సిడిఎస్ఎల్ బిజినెస్ పరంగా కూడా అంత గ్రోత్ ఓరియంటెడ్ బిజినెస్ కాదండి వీళ్ళు ఉన్నది. కాబట్టి ఏంటంటే స్టాక్ అనేది రీసెంట్ లిస్ట్ అయినాక మంచి లిస్టింగ్ వచ్చింది, ఎవరు ఊహించలేదు ఈ లిస్టింగ్ కూడా. దాని తర్వాత కూడా మళ్ళీ అక్కడ 100 రూపాయలు కూడా పెరిగింది లిస్టింగ్ అయిన తర్వాత కూడా. ప్లస్ ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది, ఇది కరెక్షన్ బిగినింగ్ అనుకోవాలి. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి, సిడిఎస్ఎల్ అవాయిడ్ చేయండి.
ఏయు స్మాల్ ఫైనాన్స్ కూడా రెండు కూడా అవాయిడ్ చేయండి. ఇంకా వీటిలో ప్రైస్ కరెక్షన్ అంటాము, ఇంకా కొనసాగవచ్చు. ఇది ₹400 బ్రేక్ అయ్యి ఈవెన్ 360 లెవెల్కి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదండి. అవాయిడ్ చేయండి. రెండు స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, అవాయిడ్ చేయమంటారు. అండ్ నిన్న ఈరోజు 2 మేజర్ కంపెనీలు ఐటీ కంపెనీ రిజల్ట్స్ రావడం మనం చూస్తున్నాము. ఐటీ కంపెనీస్లో నిన్న టీసీఎస్ మేబీ ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇవాళ కూడా ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సాధారణంగా ఐటీ కంపెనీస్కి ఫస్ట్ క్వార్టర్ అనేది కాస్త వీక్గానే ఉంటుంది, బికాజ్ ఈ శాలరీ హైక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా ఈ రిజల్ట్స్ బేస్ చేసుకుని ఐటీ కంపెనీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇంకా బెటర్ మరికొద్ది కాలం పాటు అంటే ఫార్మల్ వర్స్ట్ అయిపోయి కొద్ది గొప్ప మళ్ళీ రికవరీ కనిపిస్తుంది. అదే సినారియోలో ఐటీలో కంటిన్యూ అవ్వచ్చా, ఆర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఐటీ స్టాక్స్లో? ఇప్పుడు బిజినెస్ మోడల్ వేరే అండి. ఐటీని ఫార్మాని మనం కంపేర్ చేయలేము. ప్లస్ మీకు ఐటీ కంపెనీస్ రిజల్ట్ పరంగా ఎప్పుడు కూడా మనకి టీసీఎస్ బాగా రిజల్ట్ ఇచ్చేది, అంటే మార్కెట్ అనుకున్న దానికన్నా అబౌవ్ మనకి రిజల్ట్ పోస్ట్ చేస్తుంటుంది. ఈసారి దానికి ఆపోజిట్గా టీసీఎస్ బాగా ఇవ్వలేదు. ఇన్ఫోసిస్ ఎప్పుడు నెగిటివ్ సర్ప్రైజెస్ మనకి ఇస్తుంటుంది. ఇన్ఫోసిస్ కొంచెం బెటర్గా పోస్ట్ చేసింది. ఏదైనా కూడా రెండు కంపెనీస్ పరంగా చూస్తే ఇంతకుముందు అనుకున్నట్టుగా నెంబర్ 1 కంపెనీలు, నెంబర్ 2 కంపెనీస్ ఇవి కాకుండా ఓవరాల్ సెక్టార్ పరంగా చూస్తే అంత మనకి రానున్న రోజుల్లో అంత పొటెన్షియల్ అయితే కనపట్టలేదండి. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పడము, ప్లస్ వాళ్ళు కంపెనీస్ షేర్ని వాళ్ళు బైబ్యాక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి సైన్స్ కాదండి. అంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచిది కాదు. ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ కమ్మంటాను. ఇంకా అయితే ఫార్మా అయితే బెటర్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్మా సెక్టర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సెక్టర్గా అనుకోవచ్చు. కాబట్టి ఫార్మా స్టాక్స్ని పిక్ చేసుకోమంటాను. ఆల్రెడీ మనం లాస్ట్ 2 months నుంచి చాలా బులిష్గా చెప్తున్నాం. అరవింద ఫార్మా చూసుకుంటే 30%, 35% దాకా లో నుంచి రికవర్ అయింది. ఈవెన్ గ్లెన్మార్క్ 5-6%. తర్వాత మిగతా అదర్ ఫార్మా కంపెనీస్ కూడా మంచి రికవరీ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ కన్నా ఫార్మా వైపు వెళ్ళమంటారు. ఓకే, ఐటీతో పోలిస్తే ఫార్మా బెటర్ అనే సూచన వినిపిస్తుంది. సో ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ అకార్డింగ్లీ. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరొకరు. నమస్కారం అండి, చెప్పండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయాలి రవీంద్ర గారు, వాయిస్ లోగా ఉంది. ఓకే, మాట ఇప్పుడు ఎంతలో కొన్నారా? 7190. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు కొన్న రేట్లోనే ఉంది కదండి. లోయర్ లెవెల్లో పెట్టాల్సింది పోయి హైయర్ లెవెల్లో పెట్టారట, స్టాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఆర్డర్. ఓకే, ఇంకా అది మీ ఇష్టం అండి. మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం శివం ఆటో పరంగా ఓకే, ఫండమెంటల్గా బాగానే ఉంది. అయితే కరెక్షన్ అనేది ఈరోజు స్టార్ట్ అయిందండి దీంట్లో. కాబట్టి ఇది టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే 74 ఆ లెవెల్లో కొంచెం దాని బిలో ఉంటే కొంత వీక్గా ఉండొచ్చు. కాబట్టి ఇది 52 వీక్ హై టచ్ అయ్యి రివర్స్ అవుతుంది. కాబట్టి బిలో 60 రావడానికి అవకాశం ఉందండి. బిలో 70 రూపీస్ అంటే అరౌండ్ 64-66 ఆ లెవెల్లో సెటిల్ కావచ్చు రాను రోజుల్లో. 62 ఆ లెవెల్స్ అనమాట. కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోండి, లేదా మీరు కంటిన్యూ చేసి ఒక ₹5-6, ₹10 డిఫరెన్స్ కాదు అంటే పెద్ద పట్టించుకోకపోతే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. ఓకే, అండ్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఈ స్టాక్స్ అన్ని బాగా రీసెంట్ లిస్టెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడుతున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సిడిఎస్ఎల్, హడ్కో, ఎరిస్ లైఫ్ లాంటి స్టాక్స్ అన్ని 5-15% దాకా. సో ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న చాలామంది ఆలోచన కనిపిస్తుంది. సో బెటర్ ఈ స్టాక్స్ కాస్త దూరంగా ఉండి మేబీ సెటిల్ డౌన్ అయిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే ఒక డెసిషన్ తీసుకోవచ్చేమో. ఇప్పటికిప్పుడు హడావిడిగా వెళ్ళి ఆ స్టాక్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి, వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించుకోవచ్చు. నేను మధ్యాహ్నం కూడా ఇదే డిస్కస్ చేసాం, బాలగారు కూడా ఇదే సజెస్ట్ చేశారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఎందుకు అంత పెరుగుతున్నాయో ఎవరు ఊహించిన పరిస్థితి ఉంది. సో బెటర్ అవాయిడ్ దీస్ స్టాక్స్. మరో కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అవును. ఇప్పుడు ఓకే, ప్రెసిషన్ అండ్ టాటా కవి మనం వాల్యూ బైలో రెగ్యులర్గా ఇచ్చే స్టాక్స్ అన్ని లాంగ్ టర్మ్ గురించి మాత్రమే అండి.
అది ఇచ్చిన తర్వాత పెరుగుతున్నాయి 5 to 10% దాకా. సో మేబీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఏవంటే మీకు ఆ టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తారు కాబట్టి టార్గెట్ ప్రైస్కి అనుగుణంగా మీరు తీసుకొని కొనుగోలు చేయొచ్చు. ఎనీ గైడెన్స్ అండ్ ప్రెసిషన్ అండ్ టాటా కాఫీ? క్రెడిట్ ప్రెసిషన్ అయితే ఇది పెద్దగా మనకి మూవ్ అనేది అంటే హై నుంచి మీకు కరెక్ట్ అయింది కూడా పెద్దగా లేదండి, అక్కడక్కడే ఉంది. మనము ఈ స్టాక్ కానీ గత ఒక 10-15 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే దాదాపు అదే విధమైన రేంజ్లో ఉంది. కాబట్టి ఇది ఇదే రేంజ్లో కొనసాగొచ్చు అండి. ఇది కొన్ని రోజుల పాటు ఇదే రేంజ్ కొనసాగొచ్చు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే 150 బ్రేక్ అయిందంటే క్లోజర్గా 140 ఆ లెవెల్లో ఇప్పుడే కొంచెం చిన్న డౌన్ ట్రెండ్ ఉంది, చిన్న స్మాల్ డౌన్ ట్రెండ్ ఉందండి. ఇందులో బిలో 150 వచ్చినప్పుడు 140, 142 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దీన్ని ప్రెసిషన్ వైని మీరు తీసుకోండి. టాటా కాఫీ ఏంటంటే ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇది కూడా చిన్న కరెక్షన్లో ఉంది. ఈవెన్ దీనికన్నా టాటా గ్లోబల్ బెవరేజెస్ ఉంది, దాన్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా మీకు ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే టాటా గ్లోబల్ బెవరేజెస్ అంటే చాలా ఏళ్ల తర్వాత ఒక మేజర్ అప్ ట్రెండ్ ఇందులో కొనసాగడానికి అవకాశం ఉందండి. కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, రామ్కి గురించి అడిగారు ఫైనల్గా. 94 రూపీస్లో ఉంది ప్రస్తుతానికి, షార్ట్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చు రామ్కి. ఇది కూడా కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉన్న స్టాకే ఇది. రామ్కి కూడా కొంచెం ఇది ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో ఇది స్పర్ట్ వచ్చి మళ్ళీ పెరగడం, తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కూల్ ఆఫ్ కావడం ఉంటుందండి. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ కానీ చూసుకుంటే ఇది స్టడీగానే ఉంది, మేజర్ అప్ ట్రెండ్ లేదు, అట్లనే డౌన్ ట్రెండ్ కూడా ఈ స్టాక్లో మనకి కనపట్టలేదండి. కాబట్టి ఫ్లాట్గా చిన్న డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి మీరు షార్ట్ టర్మ్కి అయితే అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడే పిక్ చేసుకోండి. ఇప్పుడైతే అప్ ట్రెండ్ అయితే కనపట్టలేదు దీంట్లో. 92 సపోర్టు, అది కానీ బ్రేక్ అయిందంటే బిలో 90 అరౌండ్ 86 ఆ లెవెల్ దాకా రావచ్చు. కాబట్టి దీన్ని అవాయిడ్ చెప్పినా చెప్తాను. ఓకే ఫైన్, మనకు సమయం కూడా ఉంది. 40 పాయింట్స్ డౌన్తో 31,997 దగ్గర, బిలో 32,000 సెన్సెక్స్ కూడా వచ్చేసింది. అండ్ 9,875 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 17 పాయింట్ల నష్టంతో. ఇన్ని ఫైనల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్. మళ్ళీ కొంచెం మార్కెట్స్ మనం స్టార్టింగ్కి ఇప్పటికి కొంత కరెక్ట్ కావడం చూసాము. ఒక టాటా స్టీల్ ఒకటి, తర్వాత ఎస్ బ్యాంక్ ఒకటి. ఎస్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే 1450 నుంచి 1560, 1580 లెవెల్స్ దాకా వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో కనపడుతుంది. కాబట్టి ఈరోజు క్లోజింగ్ వీక్గానే ఉండొచ్చు. అయితే 9860 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడ వరకు వచ్చి ఆగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్ల రేంజ్, చాలా వరకు ఒక 20-25 పాయింట్ల మైనస్లో నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంతకుమించి పెద్దగా మేజర్ డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే ఫైన్, అలా ఉంటే బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి?